తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇంజనీర్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఎక్కువ వాడుకుంటోంది, నీరు దుర్వినియోగం అయిపోతుంది, దీని మీద టెలిమీటర్లు పెట్టాలని చెప్పి ఒక సూచన చేయడం జరిగింది. అయితే నీటిని జల సంరక్షణ చేయాల్సిన బాధ్యత అటు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. ఈ సంవత్సరం సుమారుగా 1600 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోకి వచ్చిన సందర్భంలో 1200 టీఎంసీలు నాగార్జున సాగర్కి తీసుకెళ్ళిపోయి దాన్ని అంతా కూడా వేస్ట్ చేశారు. ఈ వేస్ట్ చేసిన దాంట్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అటు తెలంగాణ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఈ నీళ్ళన్నీ పోటీ పడి ఒకరు 300 టీఎంసీల నీరు విద్యుత్ వాడుకుంటే ఇంకోరు 600 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడుకొని నీటిని అంతా సముద్రం పాలు చేశారు. అంటే వీళ్ళు ఒక రాజకీయమైన ఎత్తుగడలో మేమే ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాం, ఇంకోరు ద్రోహం చేస్తున్నారు అన్న లక్ష్యంతోనే మాట్లాడుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్లో కానీ ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అక్కడ ఉన్నవాళ్ళు కానీ మాట్లాడుతున్న నేపథ్యంలో జరుగుతున్నది, ఇటు తెలంగాణలో ఉన్న మహబూబ్నగర్ జిల్లా కానీ ఇటు రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు కానీ నీటిని వాడుకోలేక ఆ కరెంటు కోసం నీళ్ళంతా దిగకపోతున్న నేపథ్యంలో వీళ్ళు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు జల సంరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకు స్పష్టంగా ప్రభుత్వం చట్టంలో చెప్తూ ఉంది, నాగార్జున సాగర్కు ఇవ్వవలసింది కేవలం 264 టీఎంసీల నీరు మాత్రమే. అంటే శ్రీశైలం నుండి జల ఉత్పత్తి చేయవలసింది 264 టీఎంసీలు నాగార్జున సాగర్కి ఇవ్వవలసిన నీటిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటే పోటాపోటీ పడి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా పోటాపోటీ పడి నీళ్లు కిందికి తీసుకుపోయి సముద్రంలోకి పారబోసారంటే ఎవరి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చుకోవాలి? ఇది కేవలం ప్రజలను మోసం చేయడం కోసం, మీ యొక్క రాజకీయమైన స్థానం సుస్థిరం చేసుకోవడం కోసం ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్టేట్మెంట్ ఇస్తూ వచ్చింది. కాబట్టి మేము కోరుకుంటున్నది, ఈరోజు కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో పెట్టండి. శుద్ధంగా ఎవరి హక్కుల ప్రకారం ఎన్ని నీళ్లు ఇవ్వాలో ఆ నీళ్లు ఇస్తూ తెలంగాణకు ఇవ్వాల్సిన నీటిని తెలంగాణకు, రాయలసీమకు ఇవ్వాల్సిన నీటిని రాయలసీమకు, శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తికి ఎంత చేయాలో అంతే నీళ్ళు వినియోగిస్తే అన్ని ప్రాంతాలు కూడా బాగుంటాయి. అయితే మీరు రాజకీయం కోసం వాడుకోవడం మాత్రం మానేయాలని చెప్పి మేము రాయలసీమ సాగునీటి శాసన నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.